చేబ్రోలులో జరిగే జనసేన ఆవిష్కరణ సభకు జన సైనికులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ. ఇక తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో జనసేన విస్తృత సమావేశం నిర్వహించారు. ఊపిరి ఉన్నంత వరకు జనసేనలోనే ఉంటానన్నారు. మాజీ సీఎం జగన్ మానసిక స్థితి బాగోలేక పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. జగన్ 0కు ఎక్కువగా 11కు తక్కువ అని ఎద్దేవా చేశారు. అనగదొక్కుతున్నటువంటి దళారులు కానివ్వండి, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి నాయకత్వాలు ప్రభుత్వాలు కానివ్వండి, అదేవిధంగా దళితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పరిస్థితి ఆయనకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదండి. వారి గురించి మనం ఎక్కువగా మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే 150 సీట్లతో గెలిచి ఈ రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరించక ప్రజలకు అందరికీ కూడా చికాకు పుట్టి మధ్యలో 5 తీసేసి 11 సీట్ల నుంచి పంగనామాలు పెట్టారు ప్రజలు. అదే విధంగా చూస్తే రేపు రాబోయే రోజుల్లో ఆ 11 కూడా లేకుండా ఇంటికి పంపించేస్తారు ఆయన్ని. నిజానికి ఆయన 11 కూడా అర్హుడు కాదు అని చెప్పి ప్రజలు ఇప్పుడు మరీ నిర్ధారణ చేశారు. అనవసరంగా 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు మరోసారి బాధపడుతున్నారు. ఎందుకంటే 11 సీట్లు ఇచ్చినందుకు కనీసం 11 రోజుల పాటు కూడా అసెంబ్లీకి రానిటువంటి పార్టీ అది. బాధ్యత లేని పార్టీ, బాధ్యత లేని నాయకుడు అతను. అలాంటి నాయకుడిని ప్రజల్ని విశ్వసించరు. ప్రజలు ఎప్పుడో చీకొట్టారు. మళ్ళీసారి ఆ 11 కూడా లేకుండా ఇంటికి వెళ్ళి పంపించేస్తారు. ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 150 ఎక్కువైపోయినాయి అని చెప్పి 11 ఇచ్చారు. ఇప్పుడు 11 ఎక్కువైపోయినాయి అని చెప్పి రేపు రాబోయే 0 ఇస్తారు. 0కి ఎక్కువ 11 తక్కువ అనే బేరంతో మాత్రం ఆయన ముందుకు రాబోతున్నారు. రాబోయే రోజుల్లో పాపం 5 ఏళ్ళు స్లీప్ మోడ్ లోకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలని మీ మీడియా మిత్రులందరి ముందుకి కూడా వస్తున్నారు. 5 ఏళ్ళు ఏం చేస్తున్నారు? లోపలికి వచ్చిన పబ్జీ ఆడుకున్నారు ఆయన. ఇప్పుడు గుర్తొచ్చిందా? ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారా? 5 ఏళ్ళు గుర్తు రాలేదు. అసెంబ్లీలోకి వచ్చి ప్రజల గొంతు వినిపించాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నప్పుడు ఒక్క రోజైనా వచ్చాడా? మొన్న ఎప్పుడో వచ్చాడు, 11 గంటలకు వచ్చాడు, 11 నిమిషాలు ఉన్నాడు, 11 సెకండ్లో బయటికి వెళ్ళిపోయాడు. అన్ని 11లే. 11కున్న ప్రాముఖ్యత కూడా చెడగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి నేనే